పోయావు నీవు, పారిపోయావురా నీవు. నువ్వింత పోరీ కోసం ఇంతగా పాడైపోతావని నేను అనుకోలేదురా. పాడైపోయావు అంతే. రేయ్, రేపు నీ జీవితం గురించి కూడా ఆలోచించకుండా నువ్వు దాని వెనకాల పడ్డావు కదరా. నేనురా నా తర్వాత మీరిద్దరు హైదరాబాద్ డాన్లు అయిపోవాలరా. పాడైపోయారు మీరు, పాడైపోయారు. అరే, ఖాళీ చేసి వెళ్ళిపోయాడా సీను? రే సీను. అంకుల్, ఇక చాలు, భోంచేయండి. నాకు మందు కావాలి. తాగింది చాలంకుల్, ఇక భోంచేయండి. నాకు భోజనం వద్దురా, నాకు ముందే కావాలి. నేను తాగాలి అంతే. ఇప్పటికే ఫుల్ బాటిల్ తాగేశారు, ఇక మన ఇంట్లో మందు కూడా లేదు. పోరా, తీసుకురా. పోరా అంటే తీసుకురా. పోరా. అలాగైతే ముందు భోంచేయాలి, సరేనా? ఓకే, ఇటు తీసుకురా. నువ్వు వెళ్ళి ముందు నేను తెస్తాకని తలపేసుకోండి. ఓకే. మా సీనిగాడు వచ్చాడంటే సింహం. నిన్ను తర్వాత తింటాను, రెస్ట్ తీసుకో. ఎవరు నువ్వు? సరిగ్గా చూడరా. సరిగానే చూస్తున్నారా? ఎవరు? ఓకే. వద్దురా. మా నాగా సీను వచ్చారంటే నిన్ను లేపేస్తారు. వెళ్ళిపో. వెళ్ళు. బతుకుంటే కదా, ముందు నువ్వు, తరువాత వాళ్ళు. వద్దమ్మా, ఇవన్నీ నాతో పెట్టుకోవద్దని చెప్పానా? నాకేమైనా అయితే నిన్ను అడ్డంగా నరికేస్తారా. చూడు, ఇక నుంచి నీ దందా నీది, నా దందా నాది. నాకేమన్నా అయిందనుకో, సీను నాగా నిన్ను ముక్కల కింద ఈరిచేస్తారంతే. తర్వాత నీ ఇష్టం. ఆ రోజు కూడా నేను నీకు ఇదే మాట చెప్పాను, కానీ నువ్వు పోలీసు వాళ్ళతో కుమ్మక్కై నన్ను జైలుకి పంపించావు. ఆ నాగాను వదిలిపెట్టి నా తమ్ముడిని చంపించేశావు. అలాంటిది నేను నిన్ను వదిలిపెట్టాలా? చెప్పరా చెప్పరా, చెత్తనా కొడక. చూడండిరా. పదండ్రా. సీను, సీను, నాగా సీను షూట్ చేశారా? రండి, తొందరగా రండిరా. అంకల్, 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 నేను వచ్చాను చూడండి అంకల్. అంకల్, నాగా,
హలో, హలో నాగా ఎక్కడున్నారా? ఇప్పుడే మార్కెట్ నుండి వస్తున్నారా? రేయ్, అంకుల్ని లోకి చంపేశాడు రా. లోకి రాణి, రాణి, త్వరగా పద. ఏయ్ రండిరా. రాణి, త్వరగా పద. రండి త్వరగా రండి, రండిరా. పద రాణి. చూడురా చూడు, ఈ ప్రేమగిమ వద్దు, అది మనలాంటి వాళ్ళకి పనికిరాదన్నాను. నా మాట విన్నావా? అంకుల్ మాట నా విన్నావా? ఇప్పుడు ఇది మన తల మీద కుంపట్లాగా తయారై కూర్చుంది. ఇది ఎవరికంటే పడకుండా ఉంటే బాగుండేది, కానీ అంతా చూశారు. ఆ లోఫర్ లోకి గ్యాంగ్ కూడా తెలిసిపోయింది. ఇక ఆ పోలీసు వాళ్ళకి దీని గురించి మొత్తం తెలిసిపోయి ఉంటుంది. ఛా! లవ్ చేయడం ప్రాబ్లం అవుతుందని తెలుసుంటే అప్పుడు అసలు లవ్ చేసేవాడినే కాదు. చూడు, ఇక మనం ఇక్కడ ఉండటం అంత మంచిది కాదు. మనం ఇమీడియట్గా ఎస్కేప్ అయి ముంబై వెళ్ళిపోదాం. దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ నేను చేస్తాను. సీను, నువ్వు అక్కడ వెళ్ళొద్దురా, నేను కూడా వస్తాను. రేయ్, ఇంత జరిగిన తర్వాత తను ఒక్కదాన్ని వదిలి ఎలా వెళ్తానా? కావాలంటే నువ్వు ఉండు, నేను వెళ్తాను. అన్నిటికీ మించి ఒక ముఖ్యమైన పని పూర్తి చేయాలి. సరే, నేను వెళ్ళొస్తాను. రాణి, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు? పద వెళ్దాం, నేనున్నాను కదా. అన్నా, పాలన్నా. మన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? అన్న, అందరు కలిసి పెద్దమ్మ గుడికి వెళ్ళారన్న. రేయ్, స్నానానికి నీళ్లు పెట్టండి రా. సరే అన్న. రేయ్, ఇప్పుడు స్నానం చేయాల్సింది నువ్వు కాదురా, నీ శవం. నా అడ్డాకే వచ్చి నన్నే బెదిరిస్తున్నావా? ఏయ్, నీలో ఎంత దమ్ముందో నాలో ఎంత దమ్ముందో అది చూద్దాం రా. ఏ, నా కొడుకు లేపేయండి రా. ఏయ్! ఏయ్! సీను, వద్దురా ప్లీజ్. పిచ్చలు వదిలేసి విషయం ఏంటో చెప్పురా. సీను, షూట్ చేద్దురా. ఏమైనా విషయం ఉంటే మాట్లాడుకుందాం. సీను, దండం పెడతారా? ఏయ్! ఓ, ఓ.
ఏయ్! ఏంటి ఆఫీసర్స్ ఇదంతా ఆ? రౌడీలంతా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని చంపుకు చస్తున్నారు. జనమంతా ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? ఐటీబీటీ వాళ్ళు రోడ్లు సరిలేవని, ట్రాఫిక్ సిస్టమ్ సరిలేదని, పైగా వైలెన్స్ ఎక్కువ అవుతుందని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని బెదిరిస్తున్నారు. కొద్ది రోజులు ఆగండి సార్. హైదరాబాద్ మొత్తం నార్మల్ పొజిషన్కి వస్తుంది. కంట్రోల్ చేయండి అంటే ఇంకా కొన్ని రోజులు చూద్దామంటారేంటండి? అవును సార్, దీన్ని స్టార్ట్ చేసిందే నేను. ఏంటి? దీంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు సార్. ఆ కన్నా అనేవాడు నేనే ఎన్కౌంటర్ చేసిందంటే ఆ కన్నాతో ఉన్న నాగా గ్యాంకు, రెడ్డి గ్యాంకు రైవల్రీ బాగా పెరిగి ఇద్దరూ కొట్టుకుని చస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఆ రెడ్డి బాగా తెలివైనవాడు సార్. బెనర్జీని చంపేసి తన గ్యాంగ్లో నాగాన్ని చేర్చుకున్నాడు. దానికి నేను 7 సంవత్సరాలు శిక్ష అనుభవిస్తున్న లోకి అలియాస్ లోకేష్, ప్రభి అలియాస్ ప్రభాకర్ అనే ఇద్దరు రౌడీల్ని గుడ్ బిహేవియర్ అనే రీజన్ మీద నేనే రిలీజ్ చేశాను సార్. వీళ్ళిద్దరూ బయటకు వచ్చాక నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే జరిగింది. ఒకరికొకరు కొట్టుకుని చచ్చిపోయారు. ఇక మిగిలిన వాళ్ళు సీను, నాగా. వీళ్ళని ఫినిష్ చేయటం నా బాధ్యత సార్. శభాష్, వెరీ గుడ్. మంచిగా ప్లాన్ చేశారు. రౌడీల మొత్తాన్ని నాశనం చేయండి. నేను కుమార్ని. చాలా ఇంపార్టెంట్ విషయం. ఫోన్లో చెప్పడం కష్టం. ఎక్కడున్నావో చెప్పు, నేనే వస్తాను. సీను, నాగా, సీను. ఏంటి కుమార్, ఏంటి విషయం? పర్వాలేదు చెప్పండి. రెడ్ అంకుల్ చావడానికి కారణం ఏసీపీ పృథ్వీ. వాడే లోకి పృథ్వీని రిలీజ్ చేసింది, మిమ్మల్ని అందరినీ కొట్టుకుని చావమని. ఎక్కడుంటాడా పృథ్వీ? రేపు వాడి ఎంగేజ్మెంట్, వాడింట్లోనే దొరుకుతాడు. ఏంటమ్మా పెళ్లి వద్దు వద్దు అంటున్న వాడిని ఒప్పించేసావా? వద్దంటే ఊరుకుంటానా? ఏడ్చి గొడవ పెట్టి మరీ పెళ్లి కొప్పించేశాను. రే కుదరదురా. పెళ్ళయ్యే వరకు తల్లి ఎదురు చూస్తుంది, పెళ్ళయిన తర్వాత భార్య చూస్తుంది. డ్యూటీలు అలాంటివి. టైంకి సరిగ్గా ఇంటికి రాలేము, వచ్చినా ఎక్కడికి తీసుకెళ్ళలేము. అలాంటిది. హలో సార్, కంగ్రాట్స్ సార్. హలో, కంగ్రాచులేషన్స్. ఏం పృథ్వీ, నీ వుడ్బీని పరిచయం చేయవా? వైనా షీలా, షీలా, దిస్ ఇస్ కుమార్ and he is Harish, my colleagues.
అందరూ వచ్చేసరిగా ఇప్పుడు రింగుతో ఓ అమ్మా 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 హలో రై పృథ్వీ నేనెవరో గుర్తుపట్టావా? ఏయ్ ఎవరో నువ్వే చెప్పరా, నేను మూడ్లో లేను. నేను నీ మూడ్ పాడు చేసిన సీనుని. రేయ్ 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 నువ్వా? దాక్కుని నా తల్లిని కాల్చి చంపావు కదరా. ఇంకో 24 గంటల్లో నిన్ను లేపేస్తాను. ఇది నా ఛాలెంజ్, తెలిసిందా? రేయ్ నువ్వేట్రా నన్ను లేపడం? అదే 24 గంటల్లో నేనే నిన్ను నాగాని లేపేస్తాను. ఇది నా ఛాలెంజ్. హలో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కదా? ఓకే కుమార్, హరీష్ సార్ సార్ చూడండి, ఆ నాగాసీను ఎక్కడున్నారో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళెవరో అమ్మాయితో ఉన్నారట. మనం వెళ్ళి ఎన్కౌంటర్ చేయాలి. కమాన్ కమాన్. ఏంటి అలా చూస్తున్నావు? తిను. వాడితో వచ్చినందుకు బాగా అనిపిస్తున్నావు కదా? రాణిని ఎందుకు తిడతావురా? ఇందులో దాందే ఉంది తప్పు. తందేం తప్పులేదు, తప్పంతా నీదే. లవ్ చేయొద్దని చెప్తే విన్నావా? మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు మాట్లాడతావురా? ముందు తప్పించుకోవడం ఎలాగో ఆలోచించు. మనం ఊరు విడిచి వెళ్ళటానికి ఛాన్సే లేదు. సిటీ అంతటా పోలీసులు కాపలా ఉన్నారని కుమార్ చెప్పాడు. చూడు, ఇక్కడే ఉండి ఫేస్ చేద్దాం. నాగా రే నాగా, పోలీసులు వచ్చారు. పద వెళ్దాం. రే నాగా, పదరా వెళ్దాం. వద్దు పదరాణి. వద్దు నాగా, తప్పించుకోవద్దు. పోలీసులకు సరెండర్ అయిపోదాం. నాగా, తనకు కూడా తీసుకురా. రే బయలుదేరతావా లేదా? అయ్యో, నీ ఇష్టం, చావు. రా, నడిపోదాం. ఇక్కడే ఎక్కడ ఉండాలి. జీప్ సౌండ్ విని ఎస్కేప్ అయి ఉండాలి. కమాన్ సర్చ్. రెడీ రెడీ, కమాన్ కమాన్. త్వరగా రండి, రండి. పదరాణి. కమాన్ కమాన్. రాణి, రాణి, పదరాణి. కొంచెం రాణి, పదరాణి.
అదిగో వెళ్ళిపోతున్నారు, రండి. రాణి పద రాణి, కొంచెం రాణి, నా వల్ల కాదు ఇంకా, వచ్చేసాను రాణి. నేను ఇంకా రాలేను. పద రాణి. కమ్. రాణి ఏమైంది రాణి? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా? రేయ్ తొందరగా రారా. పద రాణి, రాణి పద. రాణి. రండి త్వరగా రండి. రాణి 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 ఏమైంది రాణి? రేయ్ నాగా, రాణి రేయ్ నాగా. రాణి అరే పోలీసులు వచ్చేస్తున్నారా? రాణి. రారా. రేయ్ రేయ్ నాగా, రాణి రా. రారా, వద్దురా, రాణి వాళ్ళు వచ్చేస్తున్నారా? రారా త్వరగా. కమ్ కమ్. నాగా, సీను, అక్కడే నిలబడండి. చూడండి, నా మాట వినండి. మర్యాదగా సరెండర్ అవ్వండి. ఏయ్, 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 పరిగెత్తకండి. ఏయ్.